హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ నేర్చేసుకుందాం. చేయడం కూడా చాలా సులువు అండి. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ మాత్రమే పడుతుంది విత్ మినిమల్ ఇంగ్రీడియంట్స్తో. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 4-5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలాంటి దంచుకునే మూకడిలో కచ్చాపచ్చాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా దంచుకోండి. ఈ టైంపాస్ రెసిపీ స్నాక్కి ఇలా దంచుకుంటే కచ్చాపచ్చాగా చాలా టేస్ట్ ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా మీరు కూడా 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని పక్కనుంచండి. తరువాత ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని, మీతో గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ లేకపోతే ఏదైనా సరే రిఫైన్డ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక 1 కప్పు వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనము వేరుశనగ నూనెను కూడా యాడ్ చేస్తున్నాము కాబట్టి కొద్దిగా ఫ్రై చేస్తున్నప్పుడు చిదిమే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఫ్రై అయ్యాక 1 కప్పులో సపరేట్ చేసుకోండి. అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయండి. మరీ ఎక్కువగా మార్చకండి, టేస్ట్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. చూసారా, పుట్నాలు ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న పుట్నాలను సేమ్ వేరుశనగల గుళ్ళలాగా సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోండి. మీకు పుట్నాలు వేగాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అదే కడాయిలో పోపు కోసం జీలకర్ర, కాస్త ఆవాలు యాడ్ చేసి కొద్దిగా పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇలా గాడుగ మిర్చి యాడ్ చేయండి. ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయండి మన కారం బొరుగులకి. తరువాత కొద్దిగా కరివేపాకును, నేను ఇక్కడ ఎండు కరివేపాకును యాడ్ చేస్తున్నానండి. మీతో పచ్చి కరివేపాకున్న యాడ్ చేసుకోవచ్చు. కాస్త లేతగా ఫ్రై అయిన తరువాత మనం దంచుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. తరువాత మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళను, పుట్నాలను ఇందులో యాడ్ చేస్తే మన పోపు పూర్తిగా తయారైపోయిందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కాస్త ఉప్పును కూడా యాడ్ చేసి, కారం కొద్దిగా ఎక్కువగా తినే వాళ్ళైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. మీరు బొరుగులు యాడ్ చేసి కలుపుతున్నప్పుడు కూడా కారాన్ని, ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా పోపు తయారైన తరువాత 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇక్కడ నేను 1/2 కిలో బొరుగులను తీసుకున్నాను. ఇలా మనం తయారు చేసుకున్న పోపులో బొరుగులను మిక్స్ చేస్తే ఎంతో టేస్టీ టైంపాస్ స్నాక్ రెసిపీ కారం బొరుగులు తయారైనట్టేనండి. ఇవి మంచి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అండి. హాస్టల్లో ఉన్న పిల్లలకి, ప్లస్ మనం ట్రైన్లో కానీ బస్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా స్నాక్స్ని చేసుకొని మనం ప్యాక్ చేసుకుంటే మంచి టైంపాస్తో పాటు మనకు ట్రావెలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఈ మంచి టైంపాస్ స్నాక్ రెసిపీని వాళ్ళను కూడా ఒకసారి తయారు చేసి టేస్ట్ చేసి చెప్పమనండి. ఇలాంటి మంచి క్రిస్పీ స్నాక్ ఐటమ్స్ కోసం అన్నప్రసాద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి స్నాక్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ.